హీరో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటోంది. రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడని, 10 ఏళ్లు తనతో రిలేషన్షిప్ లో ఉండి ఇప్పుడు మాల్వి అనే మరో హీరోయిన్ తో అఫైర్ పెట్టుకున్నాడంటూ లావణ్య అనే యువతి కొద్ది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసింది. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ పై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఆమె నుంచి ఫిర్యాదు అందుకున్న నార్సింగ్ పోలీసులు సరైన ఆధారాలు సమర్పించాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రాజ్ తరుణ్ తో తనకున్న సంబంధంపై లావణ్య పోలీసులకు ఆధారాలు సమర్పించింది. బుధవారం నార్సింగి పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఆమె మెడికల్ రిపోర్టులు, 170 ఫోటోలు, కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ అందజేసింది. దీంతో పోలీసులు రాజ్ తరుణ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ రాజ్ తరుణ్ తో తనకు 10 ఏళ్ల క్రితమే పెళ్లైందని, కొన్నాళ్ల క్రితం తాను గర్భం దాలిస్తే అబార్షన్ చేయించాడని తెలిపింది. అందుకు సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్లను పోలీసులకు అందించాలని వెల్లడించింది. తాను రాజ్ తరుణ్ తో లావణ్య అలియాస్ అన్విక పేరుతో కలుసున్నానని, అదే పేరుతో విదేశాలకు కూడా వెళ్లామని తెలిపింది. అయితే హీరోయిన్ మాల్వి వచ్చాక రాజ్ తరుణ్ తనను పక్కకు పెట్టాడని ఆరోపించింది. ఆమె కోసం ముంబైకి వెళ్లటంతో తాను నిలదీశానని, అప్పటి నుంచి తనను దూరం పెట్టాడని చెప్పుకొచ్చింది. మరోవైపు లావణ్య పైన ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. లావణ్య తన సోదరుడికి మెసేజ్లు చేస్తూ వేధిస్తోందని, తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు లావణ్యపై కేసు నమోదు చేశారు. మొత్తానికి రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ ఎక్కడికి దారి తీస్తుందోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎమర్జెన్సీ కాల్ వెళ్ళట్లేదు, వచ్చాక నేను ఇస్తాను. ప్లీజ్ ఒక 2 నిమిషాలు మాట్లాడండి. ఎమర్జెన్సీ కాల్ మాట్లాడడానికి వచ్చాను. ప్లీజ్ నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఒక 2 మినిట్స్ ప్లీజ్ కాల్ మాట్లాడాలని చెప్పాను. నన్ను వెళ్ళేస్తారా లేదు? వస్తాను, ఇక్కడికి మళ్ళీ వచ్చి ఇస్తానండి, మళ్ళీ వచ్చి ఇస్తాను. ప్లీజ్ దేనికోసం వచ్చారు మేడం పోలీస్ స్టేషన్? ఇప్పుడు మీరు రికార్డ్ చేసి ఇంకెంత బ్యాడ్ చేయడానికి చెప్పండి ఒకసారి.